హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. మా గోంగూర పువ్వులు పూసినాయి, ఆల్మోస్ట్ కాయడానికి వచ్చినాయి. ఇవి పగిలినాయి అంటే ఇత్తులు వెళ్ళడమే. టమాటాలు కూడా మస్తు కాస్తున్నాయి. ఇవి చిన్న ఉన్నాయి, కొన్ని చెట్లకు పెద్ద కూడా అయినాయి ఆల్రెడీ. ఇది అల్లం చెట్టు, లోపల చాలా పెద్ద ఉంది. మొన్ననే తీసి మళ్ళీ పెట్టినాం. ఎవరు లేరు బిడ్డ, చిన్న వీడియో చేస్తున్నా. ఇంకొక అల్లం చెట్టు ఉండే కదా నాన్న మనది, ఎటువైంది? తీసేసినావా? ఎప్పుడు? ఇంకో గోడ్చిక్కుడుకాయలు కూడా మస్తు కాస్తున్నాయి. కనిపిస్తలేవు అనుకుంటా కదా. ఇగో ఇది ఇంకొక టమాటా చెట్టు. ఇందులో మస్తు ఉండే కాయలు. ఇగో ఈడొకటి ఉంది, కనిపిస్తుందా? చిన్న చిన్న కాయలు ఉన్నాయి అన్నీ. ఇంకొక 10 రోజులు అయితే పెద్దగా అవుతాయి. ఇవి మా చిన్నగాడు చేసిన కథలు. అన్ని ఆకులు అన్నీ తెంపేస్తాడు మేము లేనప్పుడు వచ్చి. ఇంకా బీరకాయలు ఇప్పుడే పూతకు వచ్చినాయి. మొన్న ఒక 2-3 తెంపి కూర వండినాం. ఇంకా వంకాయ చెట్లు, ఒల్లిబొంది కూడా మంచిగా వారానికి 3 సార్లు వెళ్తుంది. తెంపిన కొద్దికి వెళ్తుంది, మంచిగా ఉంది. నిన్ననే తెంపింది మౌనిక, అయినా మళ్ళీ చాలా అయింది. రేపు మళ్ళీ తెంపి కర్రీ వేయమని చెప్దాం, బిర్యానీలన్నా కర్రీలన్నా. ఇవేమో కానీ టమాటాలు అయితే మంచిగా వస్తున్నాయి, సాటిస్ఫైగా ఉంది. ఇంకా ఇది మెంతి కూర, అప్పుడు ముదిరిపోయిందని వదిలేసినాము. ఇక మెంతులు కాస్తున్నాయి కాయలు. ఇది ఇట్లనే ఉంచుదాం అనుకుంటున్నాం. పెద్దగా అయినాక ఏమన్నా చూడాలి, మెంతులు వెళ్తాయా వెళ్ళాయా అని. గొడ్జుకుడే కూడా మంచిగా అయింది, రేపు తెంపాలి. ఇంకో టమాటా ఫ్రెండ్స్, ఇదైతే హైబ్రిడ్ చెట్టు తెచ్చి పెట్టినా. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క చెట్టు కీలు వెళ్తాయి. ఏం తీయకు బిటా, నేను పెట్టినావుగా. ఇంకో ఇది ఇంకొక రకం టమాటా. ఇది కొంచెం చిన్న ఉన్నాయి కానీ తీయ ఉన్నాయి. ఇగో ఇది అదొకటి, ఇదొకటి. ఇదేమో బాగా పెద్దగా అవుతుంది, ఇది కొంచెం చిన్నగా అవుతుంది. ఇంకా ఇది ఉల్లిబొంది ఇట్లనే ఉంచినాము. పువ్వు వచ్చింది, మరి ఇది ఏమవుతుందో తెలియదు లాస్ట్కి. చూడాలి ఏమవుతుందని. ఇది ఒక టమాటా, ఇది ఇంకొక రకం టమాటా. ఇది నాటు టమాటా, కొంచెం పచ్చగా ఉంటుంది. మరి ఎంత పెద్దగా అవుతుందో చూడాలి పెద్దగా అయ్యేసరికి. మస్తు ఉన్నాయి దీనికి కూడా పిందెలు, చిన్న చిన్న ఉన్నాయి, చిన్న చిన్న ఉన్నాయి. ఈడ మళ్ళీ మొన్న మెంతులను ధనియాలు వేసింది, చూడాలి ఇంకెప్పుడు వస్తుందో. ఇంకా వేసి కూడా 5-6 రోజులు అయింది. ఇంకా మొదలు తీయకు నాన్న, అందులో మొన్న ధనియాలు వేసినావుగా. ఇది కూడా ధనియాలు వేసినాము. అప్పుడు కొత్తిమీర మేము పెళ్లి కాటికి తిరిగితే పోలేదు, మంచిగా ధనియాలు అయినాయి. వీటిని ఎండబెడదామని తెంపుతలేము అస్సలు. మంచిగా అయినాక ఎండినాక ధనియాలు వెళ్తాయా లేవో చూడాలి. అదా ఉల్లిగడ్డ నాన్న, ఉల్లిబొందు కోసం పెట్టినాం మనమే. తీయకు. ఇంకో ఇది పుదీనా. ఇది అయితే మొత్తం తెంపి 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 ఓన్లీ కాడలు తప్ప ఏం మిగిలలేదు. ఇప్పుడు చూడాలి, మళ్ళీ ఒక 5-6 రోజులలో పెద్దగా అవుతుంది. ఇంకా వంకాయలు కూడా అన్నీ పూత పూసినాయి, కాతకు వస్తాయి. ఇక కొంచెం గుత్తి వంకాయ పెట్టినాము, పొడి వంకాయ పెట్టినాం సన్నయి. మస్తుంది పూత ఇది కూడా. ఇది ఇంకొక చెట్టు. ఇంకా ఇదైతే ఇంకొక 1 మంత్ వరకు కాతకు వస్తుంది. ఈసారి పుంటికూర ఇత్తులు అన్నీ తీసి దాచిపెట్టి మళ్ళీ క్రాప్కి వేద్దామని ఆలోచిస్తున్నాం. ఇందులో ఒక సోరకాయ చెట్టు పెట్టిన, సోరకాయ చెట్టు ఏమో గింతే ఉంది. పువ్వులు ఈ పిందెలు మాత్రం మస్తు పడ్డాయి. ఇంక ఇప్పటి వరకు ఒక్కటి కూడా పెద్దగా కాలే. ఇగో మస్తున్నాయి. ఇగో సొరకాయ పిందెలు కూడా మస్తున్నాయి. బెండకాయలు కూడా కాత కాస్తున్నాయి బాగానే. ఇంకా నిన్న మొన్న తెంపినట్టుంది మౌనిక, 2-3 ఉన్నాయి అంతే. వంకాయ పిందెలు ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇక కొన్నిటికి పడ్డాయి 4-5. ఇక ఇడొకటి ఉంది చూడండి, ఇది గుత్తి వంకాయ. పొడుగు వంకాయ కూడా పెట్టినాము, అవి కాతకు రాలే. ఇంకా పొడుగు వంకాయ కూడా కాతకు వస్తే మస్తు అవుతాయి. బెండకాయలు ఇది చెప్పిందిగా ఇంతకుముందు, నాటు టమాటా అని. ఇది నాటు టమాటా అని, చిన్న చిన్న ఉంటున్నాయి, మస్తు ఎర్ర పచ్చ ఉంటున్నాయి. మస్తు మస్తు పడుతున్నాయి పడ్డ కాడలు. ఇగో 10-15 4-5 గుత్తికి 4-5 ఉంటున్నాయి వంకాయలు. ఇంట్లో ఒక చిన్న దోసకాయ చెట్టు ఉంది. ఓ మస్తు పెడితే ఒక్కటి మొలిసింది. ఇగో ఇదే దోసకాయ చెట్టు.
ఇంకో ఇదేమో దోసకాయ చెట్టు బీరకాయ చెట్టు రెండు కలిసి ఎన్నుకున్నాయి. ఇవన్నీ టమాటాలే ఫ్రెండ్స్. ఇంకొక ఈ వంకాయ సీజన్లో ఎన్ని వెళ్తాయో చూడాలి. ఇక్కడ ఒక చిన్న దొండకాయ చెట్టు మొలిచింది, అప్పుడెప్పుడో పెడితే చచ్చిపోయింది, మళ్ళీ ఇప్పుడు మొలిచింది. గోర్జుగుడిగా వెళ్తుంది అనుకో 3 రోజులకు ఒక అర్ధ కిలో అట్లా. బెండకాయ ఇంకా ఈడున్న గోర్జుగుడి చెట్లు బాగా ఒత్తుగా అయిందని కొన్ని తీసేసిన. ఓన్లీ బెండకాయ, ఈడ ఒక 2-3 టమాటాలు పెట్టినాం అంతే. ఇంకో ఈ టమాటా చెట్టు కూడా ఇక పిందెలు పడతాయి, ఎందుకంటే మస్తు పువ్వు వచ్చింది కదా. చూడాలి టమాటాలు ఎంతవరకు కాస్తాయి అని. ఆశలు అన్నీ దాని మీదనే ఉన్నాయి. మంచిగా ఉంది క్రాప్ అని. ఇంక ఒక శంకు పూల చెట్లు పెట్టినాము, దేవునికి సరిపడా వెళ్తున్నాయి ఇప్పటికైతే. శంకు పూలు, చామంతి పూలు. ఇంకొక శంకు పూల చెట్టు అక్కడ కూడా ఉంది, ఇవి అయిపోయాక చూడాలి. ఇది ఇంకొక శంకు పూల చెట్టు. ఇవి 2 శంకు పూలు, ఆ చామంతి పూలు కలిసి రోజు పూజకు సరిపోతున్నాయి. ఇంకా కింద కూడా ఒక 2-3 చెట్లు ఉన్నాయి. ఇక ఇప్పటి మట్టుకైతే సరిపోతున్నాయి పువ్వులు. ఇంకా కింద ఇంకా కొన్ని చెట్లు పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ ఓన్లీ కూరగాయలు పండించి కింద పూల చెట్లు పెడదామని. కూడా ఒక బీరకాయ ఉంది చూడండి, ఇది ఎండిపోయిందని ఇట్లనే ఉంచినాం, ఇత్తులకి అవుతుందని మళ్ళీసారికి. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.